రామ-రావణ యుద్ధంలో అతి భయంకరంగా యుద్ధం చేసిన హనుమంతుడు మహాభారతంలో ఎంత ముఖ్యమైన పాత్రని పోషించాడో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అంతేకాకుండా భీముడు హనుమంతుడు తలపడినప్పుడు ఏం జరిగింది, వీళ్ళిద్దరిలో ఎవరు అత్యంత బలవంతులు అన్న విషయం కూడా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. సో డోంట్ మిస్ ఇట్. పాండవుల వనవాసంలో భాగంగా కొన్ని రోజులు మాత్రమే గంధమాదన పర్వత శ్రేణుల్లో నివసించారు. ఆ సమయంలోనే ఒకరోజు భీముడు ద్రౌపది ఒకే అరుగు మీద కూర్చుని లాడుకుంటున్నప్పుడు 1000 రేకులతో సుగంధాన్ని వెరజల్లుతున్న ఒక తామర పువ్వు అక్కడ వీస్తున్న గాలికి వాళ్ల దగ్గరకు వచ్చి పడింది. అది చూసిన ద్రౌపది ఆ తామర పువ్వు తనకు చాలా నచ్చిందని, అటువంటి తామర పువ్వులు తనకు మరికొన్ని తీసుకురమ్మని తన పక్కనే ఉన్న భీముడికి చెప్పింది. దీంతో భీముడు ఒక్కసారిగా పైకి లేచి ఆ అడవిలో తనకు అడ్డు వస్తున్న చెట్లను చీల్చుకుంటూ ఆ తామర పువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చి పడిందో అటువైపుగా భీకరమైన శబ్దాలు చేస్తూ నడవడం మొదలుపెట్టాడు. ఈ భయంకరమైన శబ్దాలు విని ఆ అడవిలో ఉన్న రాక్షస జాతి స్త్రీలు భీముడి పరాక్రమాన్ని, తేజస్సును దాక్కుని చూడడం మొదలుపెట్టారు. భీముడు చేస్తున్న ఈ విధ్వంసం వల్ల ఆ అడవిలో ఉన్న పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా అదే గంధమాదన పర్వతాల్లో ఒక గుహలో నిద్రిస్తున్న ఒక మహావానరం కూడా ఉలిక్కిపడి లేచారు. ఆయనే మహావీర విక్రమ బజరంగిగా పిలవబడే హనుమంతులవారు. ఇంతలో భీముడు ఒక మహాశంఖాన్ని పూరించడం మొదలుపెట్టాడు. ఇది విన్న హనుమంతుడు తనకు బాగా కావాల్సిన వాళ్లు కలవబోతున్నట్టుగా గ్రహించి ఒక్కసారిగా పైనుంచి భీముని చూశాడు. హనుమంతుడు, భీముడు ఇద్దరు కూడా వాయుపుత్రులే. అందుకనే తన తమ్ముడిని కలవబోతున్నందుకు చాలా ఆనందపడ్డాడు. అప్పుడు అక్కడున్న మహావృక్షాలను వేర్లతో సహా పెకలించి రెండు వైపులా వేస్తూ ఒక చిన్న దారిని మాత్రమే ఉండేలా చేశాడు. ఆ దారి మధ్యలో ఒక ముసలి వానరంలాగా తన తోకను అడ్డంగా వేసి పడుకుని అసలు భీముడు ఏం చేస్తాడో చూద్దామని వెయిట్ చేశాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భీముడు ఆ తోక అడ్డంగా ఉండడం చూసి మళ్లీ ఆ శంఖాన్ని గట్టిగా పూరించాడు. దీంతో హనుమంతుడు ఉలిక్కి పడినట్టు నటిస్తూ ఒక్కసారిగా భీముడి వైపుగా తిరిగి ఒక ముసలి వానరం పడుకున్నాడని కూడా చూడకుండా, ఇంత భయంకరమైనటువంటి ధ్వనులు చేస్తున్నావు, నిద్రలో ఉన్నప్పుడు ఇలా భంగం కల్పించకూడదు అని నీకు తెలియదా అని భీముడిని ప్రశ్నించాడు. అప్పుడు భీముడు, పాండురాజు కుమారుడనైన నన్నే ప్రశ్నిస్తావా, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే ఒక 100 యోజనాలు ఎగిరిన హనుమంతుడిలాగా నిన్ను ఈ కొండను దూకి వెళ్లాల్సి వస్తుంది అని అన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఏంటి, ఒక 100 యోజనాలు దూకగలవా నువ్వు? అంత పరాక్రమవంతుడివే అయితే నా తోకని పక్కకు తీసి నడుచుకుంటూ వెళ్లిపో, చూద్దాం అని అన్నాడు. దీంతో భీముడు ముందు తన గదను ఒక చేత్తో పట్టుకుని తోకను పక్కకు నెట్టడానికి ట్రై చేశాడు. ఒక అంగుళం కూడా పక్కకు జరపలేకపోతాడు. ఈసారి తన 2 చేతులతో బలవంతంగా ఆ తోకను ఎత్తడానికి ట్రై చేస్తాడు. ఒక 100 ఏనుగుల బలం కలవాడైన భీముడు ఒక్కసారిగా తన పట్టును కోల్పోయి కింద పడిపోతాడు. తన ఎదురుగా ఉన్నది మామూలు వానరం కాదు అని గుర్తించి, మీరు ఎవరో దయచేసి చెప్పండి అని వేడుకుంటాడు. అప్పుడే ముసలి వానరంలో ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా రామ-రావణ యుద్ధంలో ఉన్నట్టుగా తన అరివీర భయంకరమైనటువంటి ఆకారంలోకి మారుతాడు. ఆ రూపంలో ఆకాశాన్ని దాటిపోయి కాల్చిన పెనంలా బగబగ మండుతున్నట్టు ఎర్రటి కాంతులతో కనిపించాడు. తన సోదరుడు అయిన సాక్షాత్తు ఆ హనుమంతుడే తన ఎదురుగా వచ్చాడు అన్న భీముడి ఆనందానికి అవధులు లేనప్పటికీ ఈ నిజ రూపాన్ని చూసి తట్టుకోలేక భయంతో మామూలు రూపంలోకి రమ్మని కోరుతాడు. అప్పుడు హనుమంతుడు మామూలు రూపంలోకి వచ్చి తన సోదరుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ, హస్తినాపురంలో కౌరవులు పాండవుల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో వింటూనే ఉన్నారని ఒక్క మాట చెప్తే క్షణంలో హస్తినాపురం మీదుగా పర్వత శిఖరాలను దొర్లిస్తానని భీష్ముడిని, ద్రోణుడిని కూడా నలిపేసి మీ పట్టాభిషేకం చేయిస్తాను అని చెప్పాడు. అప్పుడు భీముడు, మీ పరాక్రమం గురించి మాకు తెలియంది కాదు, కాకపోతే మేమే యుద్ధం చేసి చంపుతాము అని ప్రతిజ్ఞ చేశామందుకే మీరు అనుగ్రహించండి చాలు అని కోరాడు. అప్పుడు హనుమంతుడు, కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడు తనను స్మరించిన క్షణంలో ప్రత్యక్షమవుతానని కృష్ణార్జున రథకేతనంలో కపిరాజునే మీ వెంటే ఉంటాను అని మాట ఇచ్చి వెళ్లిపోయాడు. అందుకే కురుక్షేత్రం జరుగుతున్నంత సేపు అర్జునుడి రథం మీద ఎన్ని అస్త్రాలను ప్రయోగించిన విఫలమయ్యాయి. యుద్ధం ముగిసి అర్జునుడు, కృష్ణుడు ఆ రథం నుంచి కిందకు దిగిన మరుక్షణం కాలి బూడిదైపోయింది.